మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. ఇలాంటి దిన ధ్యానంలో భాగంగా 36వ రోజున చిక్కు ప్రశ్నలు అనేటువంటి అంశం ద్వారా మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అందరు తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్య ధ్యానంలోనికి వెళదాం. మా ప్రభువా, మా దేవ, మా యొక్క వాక్య ధ్యానం అంతటిలో మీ యొక్క కృపచేత మమ్మల్ని నడిపించుమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభు వారిని రాజకీయంగాను, మతపరంగాను, సామాజికంగాను ఏ విధంగా ఆయనను ఇరికించాలనేటువంటి ఉద్దేశంతో, ఆయనను ట్రాప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో పరిసయ్యులు కానీ, సద్దుకయ్యులు కానీ, ధర్మశాస్త్రోపదేశకులు కానీ వారందరూ కలిసి యేసు ప్రభు వారిని 4 ప్రశ్నలు అడిగినటువంటి విధానమును మనము గమనిస్తూ ఉన్నాం. అందులో మొదటి ప్రశ్నను మనం గమనించినట్లయితే పరిశుద్ధుడైనటువంటి మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 23 నుంచి 27 వరకు ఉన్నటువంటి వాక్య భాగమును మనం గమనించినట్లయితే వారు యేసు ప్రభు వారిని వచ్చి అడుగుతున్నారు, నీవు ఏ అధికారం వలన ఈ పని చేయుచున్నావని ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు దేవాలయంను శుద్ధి చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జన సమూహమును ఉద్దేశించి ఆయన వాక్యమును బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడికి వచ్చినటువంటి పరిసయ్యులు యేసు ప్రభు వారిని అడుగుతూ ఉన్నారు, నువ్వు ఏ అధికారం వలన ఈ యొక్క పని చేయుచున్నావని అడిగినప్పుడు వారికి అర్థమయ్యే విధంగా యేసు ప్రభు వారు వారికి తిరిగి జవాబు చెప్పినటువంటి విధానం మనం గమనిస్తున్నాం. అంతకంటే ముందుగా వారు ఏ ఉద్దేశంతో యేసు ప్రభు వారిని ఆ ప్రశ్న అడిగి ఉన్నారని మనం గమనించినట్లయితే, నువ్వేమన్నా సన్హెద్రిన్ సభ సభ్యుడివా, నువ్వేమన్నా రబ్బీ పాఠశాలలో చదువుకున్నటువంటి బోధకుడువా, నువ్వేమన్నా రెవరెండ్వా, మోస్ట్ రెవరెండ్వా, లేకపోతే నీకేమైనా బైబిల్ డిగ్రీ ఉన్నదా అనే విధంగా యేసు ప్రభు వారిని అక్కడ అడుగుతున్నారు. నువ్వు ఏ అధికారం వలన ఇక్కడ నువ్వు ఈ పని చేయుచున్నావని ఆయన అడుగుతున్నప్పుడు యేసు ప్రభు వారు వారికి అర్థమయ్యే విధంగా వారిని ఒక ప్రశ్న అడిగి ఉన్నాడు. ఇదిగో బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చినటువంటి బాప్తిస్మము పరలోకం నుండి వచ్చినదా, లేకపోతే అది మనుషుల వలన కలిగినదా అని ఆయనను అడిగినప్పుడు వారిని అడిగినప్పుడు వారు దానికి జవాబు ఏమీ చెప్పలేకపోయారు. ఒకవేళ ఇది దేవుని పరలోకం నుండి వచ్చినదని మనము చెప్పినామా, మరి మీరెందుకు నమ్మలేదని మనల్ని అడుగుతాడు. ఒకవేళ ఇది మనుషుల వలన కలిగినదని మనం చెప్పితేమా, ఇక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను ఒక మంచి ప్రవక్తని, మరి ఆయన చేత బాప్తిస్మం పొంది మారుమనసు పొందినటువంటి బిడ్డలే అక్కడ ఉండి ఉన్నారు కాబట్టి, జనమే అక్కడ ఉండి ఉన్నారు కాబట్టి వారందరూ మనల్ని రాళ్లతో కొడతారనేటువంటి ఉద్దేశంతో వారు అక్కడ నుండి జారుకున్నటువంటి విధానం మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు ఆయన ఏ అధికారం వలన ఈ యొక్క పనిని చేసి ఉన్నాడో వారికి చెప్పకనే చెప్పి ఉన్నాడు. అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏ విధంగా అయితే పరలోకం నుండి వచ్చినటువంటి అధికారం వలన ఆయన బాప్తిస్మం ఇచ్చి ఉన్నాడు అనేటువంటి విషయము ఏ విధంగా సత్యమై ఉన్నదో, అదే రీతిగా యేసు ప్రభు వారు కూడా పరలోకం నుండి వచ్చినటువంటి అధికారం వలననే, దేవుని అధికారం వలనే నేను ఈ పని చేయుచున్నానని వారికి చెప్పకనే చెప్పి అక్కడ నుంచి వారిని పంపివేసినటువంటి విధానము మనం గమనిస్తూ ఉన్నాం. మరి రెండవ ప్రశ్నను మనం గమనించినట్లయితే పరిశుద్ధుడైనటువంటి మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 15 నుంచి 22 వరకు ఉన్నటువంటి వాక్య భాగమును మనం గమనించినట్లయితే అక్కడ కూడా యేసు ప్రభు వారిని రాజకీయంగాను, సామాజికంగా ఆయనను ఇరికించాలనేటువంటి ఉద్దేశంతో వారు హెరోదీయుల యొక్క శిష్యులను వెంటబెట్టుకొని వచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఒకవేళ యేసు ప్రభు వారు ఏమైనా తప్పు చెబితే, వారు వేసినటువంటి ట్రాప్లో పడిపోతే ఆయన్ను ఆ విధంగా బంధించాలనేటువంటి ఉద్దేశంతో హెరోదీయుల శిష్యులతో కలిసి వచ్చి వారు ఏమని అడుగుతున్నారని మనం పరిశీలించినట్లయితే, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని అడుగుతున్నారు. బోధకుడా, మీకేమి తోచుతున్నది, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని ఆయన అడిగినప్పుడు అక్కడ కూడా యేసు ప్రభు వారు ఎంతో సమన్వయంతో చక్కటి సమాధానమును వారికి చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి జన సమూహమును ఆయన అడిగి ఉన్నాడు, మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఒక దేనారం ఉన్నదా, నాకు చూపించండి అన్నప్పుడు వారు ఒక దేనారంను ఆయనకు చూపించినప్పుడు దీని పై వ్రాత ఎవరిది అని వారిని అడిగినప్పుడు వారందరూ కూడా ఇది కైసరది అని చెప్పారు. అయితే కైసరవి కైసరికి, దేవునివి దేవునికి ఇవ్వాలని చెప్పినప్పుడు వారు ఆయన చెప్పినటువంటి సమాధానం విని బహు ఆశ్చర్యపడిపోయినారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగానే ఈ యొక్క ప్రశ్న ద్వారా కూడా మనం అనేకమైనటువంటి సత్యములను నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవునివి కైసరికి అనగా ఈ లోకములో ఒక బాధ్యత కలిగినటువంటి పౌరునిగా మనము పన్నులు చెల్లించాలనేటువంటి విషయం మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే రీతిగా దేవునికి ఇవ్వడం అంటే దేవునికి మన యొక్క హృదయాన్ని ఇవ్వాలి. దాని ద్వారా
మనం ఆయనకు కృతజ్ఞతార్పణలు, స్తోత్రార్పణలు మరియు ఆరాధన చేసే వారంగా ఉంటాము. కాబట్టి మన యొక్క హృదయమును దేవునికి ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క రెండవ ప్రశ్న ద్వారా కూడా మనము తెలుసుకోనవచ్చు. మూడవ ప్రశ్న ద్వారా మరి మూడవ ప్రశ్న మరి ఏమి అడుగున్నారని కనుక మనము గమనించినట్లయితే పరిశుద్ధుడైనటువంటి మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 23 నుంచి 33 వరకు ఉన్నటువంటి వాక్య భాగమును గమనించినట్లయితే అక్కడకు సద్దుకైలు వచ్చారు. ఈ సద్దుకైలు ఎవరంటే పునరుద్ధానము లేదని నమ్మేటువంటి ఒక గుంపు. కాబట్టి వారందరూ వచ్చి యేసు ప్రభు వారిని అడుగుతూ ఉన్నారు. ఏమనంటే, ఇదిగో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకు వివాహమైనది, ఆయన యొక్క అయి ఉన్నది, కానీ అతడు పిల్లలు లేకయే మరణించి ఉన్నాడు. తదనంతరము అతని యొక్క సహోదరుడు అతని యొక్క భార్యను వివాహం చేసుకున్నాడు, అతడు కూడా సంతానం లేకయే చనిపోయి ఉన్నాడు. ఈ విధంగా 7 సహోదరులు ఆమెను వివాహం చేసుకొని ఉన్నారు, కానీ 7 కూడా సంతానం లేకనే చనిపోయి ఉన్నారు. మరి పరలోకములో ఈమె ఎవనికి భార్యగా ఉంటుంది అని యేసుప్రభు వారిని అడిగినప్పుడు యేసుప్రభు వారు వెంటనే ఇచ్చినటువంటి రిప్లైని మనం గమనించినట్లయితే, మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు, మీరు పొరబడుచున్నారు, మీరు లేఖనములను కానీ దేవుని యొక్క శక్తిని కానీ మీరు గ్రహింపలేకుంటున్నారు. మీరు గమనించినట్లయితే పరలోకములో ఎవ్వరు కూడా పెళ్లి చేసుకొనరు, పెళ్ళికి ఇవ్వబడరు. ఈ లోకంలో ఉన్నటువంటి రిలేషన్స్ అన్నీ కూడా అక్కడికేం క్యారీ ఫార్వర్డ్ కావు అనేటువంటి ఉద్దేశంతో యేసు ప్రభు వారు అక్కడ చెప్పి ఉన్నారు. నిజమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి ఏ విధమైనటువంటి సంబంధాలు అక్కడ అందరూ కూడా దేవుని యొక్క దూతలను పోలి ఉంటారు. అదేవిధంగా ఆయన లేఖనంలో నుంచి కూడా మీరు ఎప్పుడు చదవలేదా అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్తున్నాడు. పునరుద్ధానం గురించి రాయబడినటువంటి మాటలు మీరు ఎప్పుడు చదవలేదా? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని ఆయన చెప్పినటువంటి మాటలు మీరు ఎప్పుడు చదవలేదా అనేటువంటి విషయాన్ని వారికి కోడ్ చేస్తూ గుర్తు చేస్తూ చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ అబ్రహాము ఎవరు, ఇస్సాకు ఎవరు, యాకోబు ఎవరు అని కనుక మనం పరిశీలించినట్లయితే వారు దేవునిని పూర్తిగా విశ్వసించినటువంటి వ్యక్తులు, దేవునితో నడిచినటువంటి వ్యక్తులు. అలాంటి జీవితములు ఎవరైతే జీవిస్తారో, ఆ విధంగా ఎవరైతే జీవిస్తారో వారి వలె వారు పరలోకములో ఉంటారని, వారు దేవుని యొక్క దూతలను పోలి ఉంటారనేటువంటి విషయాన్ని ఇక్కడ యేసు ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నారు. నాకు కూడా ఇదివరకు ముందు ఈ యొక్క ప్రశ్నలను గురించి ధ్యానించకముందు, వీటన్నింటిని గురించి తెలియనప్పుడు నేను కూడా ఈ పరిచయులు శాస్త్రులు అడిగినటువంటి ప్రశ్నల చేత నేను సతమతం అవుతూ ఉండేవాడిని. కానీ యేసు ప్రభు వారు చెప్పినటువంటి ప్రతి జవాబును మనం లోతుగా ధ్యానించినట్లయితే ఇగో పరలోకమును గురించి, పునరుద్ధానం గురించినటువంటి అనేక సత్యములను తెలుసుకున్నట్టుకు దేవుడు నాకు కృప చూపి ఉన్నాడు. వాటినే ఈరోజు మీకు తెలియజేస్తున్నానటువంటి విషయాన్ని ఆ యొక్క వాక్య భాగం ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా వారు ప్రశ్నలు అడుగుతూ వచ్చారు. ఇక చివరిగా 4వ ప్రశ్న, ఈ సద్దుకైల యొక్క నోరు కూడా మూపించాడు అని వారు ధర్మశాస్త్రోపదేశకుడు విని ఉన్నప్పుడు, ధర్మశాస్త్రోపదేశకుడు మరి ఆయన ధర్మశాస్త్రోపదేశకుడు కాబట్టి ధర్మశాస్త్రంలో నుంచి ఒక ప్రశ్న యేసు ప్రభు వారికి సంధిస్తున్నాడు. ఆ ప్రశ్న ఏంటని కనుక మనం గమనించినట్లయితే పరిశుద్ధుడైనటువంటి మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 34 నుంచి 40 వరకు ఉన్నటువంటి వాక్య భాగములో వారు అడిగినటువంటి ఆ ధర్మశాస్త్రోపదేశకుడు అడిగినటువంటి ప్రశ్న ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. ఏమంటే, ధర్మశాస్త్రం అంతటిలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని యేసు ప్రభు వారిని ఆయన అడిగి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభు వారు చాలా చక్కగా ఆయనకి సమాధానం చెప్పినటువంటి విధానము మనకు కనబడుతూ ఉంటుంది. ఇదిగో, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును సేవింపవలననిదే ఇది ముఖ్యమైనది, మొదటిది నైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నదని అతనితో చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క ఆజ్ఞలన్నింటినీ మనము గమనించినట్లయితే ఇదిగో ఈ 2 ఆజ్ఞలు ముఖ్యమైన విషయాన్ని యేసు ప్రభు వారు తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రం అంతటిలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నింటికీ పునాది ఏంటని కనుక మనం గమనించినట్లయితే ప్రేమ. నీవు నీ పొరుగు వాని ప్రేమించిన ఎడల వానిదేది కూడా ఆశించవు, వాని భార్యని ఆశించవు, వాని ఎద్దును ఆశించవు, వాని ఇంటిని ఆశించవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా ప్రేమ కలిగి ఉండాలని, అదేవిధంగా దేవుని ఎడల ప్రేమ కలిగి ఉండాలని, నీవు పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపాలని. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటిని ప్రవక్తలకు
మూల ఆధారమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఆజ్ఞలన్నింటికీ ప్రేమ ముఖ్యమైనటువంటి పునాది అనేటువంటి విషయాన్ని కూడా మనము ఈ యొక్క ప్రశ్న జవాబు ద్వారా మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నామనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు నీవు సరిగా చెప్పితివి అనేటువంటి విషయాన్ని ఆయన అన్నటువంటి విధానం కూడా మనము గమనించవచ్చు. మరి వేరే యొక్క సువార్తల్లో మనం గమనించినట్లయితే ఇప్పుడు వరకు మనము 4 ప్రశ్నలను యేసు ప్రభు వారు సంధించినటువంటి విధానంను మనము ధ్యానించి ఉన్నాం. అయితే ఇప్పుడు చివరిగా యేసు ప్రభు వారు కూడా అదే అధ్యాయంలో వారిని కూడా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే వీరెందుకు నన్ను ఈ విధంగా ప్రశ్నలు వేస్తూ ఉన్నారు, నన్ను ఎందుకు ఇరికించాలని చూస్తున్నారు, ఒక మనుషునిగా నన్ను ఇంకా వీరు చూస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో యేసు ప్రభు వారు కూడా వారికి ఒక ప్రశ్న వేయడం జరిగింది. యేసు ప్రభు వారు అడిగినటువంటి ప్రశ్న పరిశుద్ధుడైనటువంటి మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 41 నుంచి 46 వరకు ఉన్నటువంటి వాక్య భాగం మనం గమనించినట్లయితే క్రీస్తు ఎవని కుమారుడని వారిని ప్రశ్న వేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వారిని అడిగినప్పుడు వారందరూ కూడా దావీదు కుమారుడని వారు సమాధానం చెప్పారు. అయితే వారికి ప్రవచనములను ఎత్తి చూపుతూ కీర్తనల గ్రంథము 110వ అధ్యాయము 1వ వచనంలో రాయబడినటువంటి మాటను అక్కడ యేసు ప్రభు వారు కోడ్ చేస్తూ చెప్తున్నారు. నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు. దావీదు ఆయనను ప్రభువు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతను కుమారుడగునని వారిని అడుగగా ఎవడనూ మాట్లాడలేక పోయినటువంటి విధానంను మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు దావీదుకు కూడా ప్రభువు అయి ఉన్నాడు. ఆయన ఫిజికల్గా బాహ్యంగా వంశపరంగా దావీదు కుమారుడే కానీ ఆయన నిజానికి దేవుని యొక్క కుమారుడు అయి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని వారికి ఈ ప్రశ్న అడగడం ద్వారా మనకు దేవుడు వెల్లడి చేయించి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రశ్న ఉత్తరముల ద్వారా మనం అనేకమైనటువంటి సత్యములను ఈ లెంటు దినములో మనం నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మొదట అడిగినటువంటి ప్రశ్న కానీ రెండవ అడిగినటువంటి ప్రశ్న, ఈ యొక్క అన్ని ప్రశ్నల ద్వారా మనం అనేకమైనటువంటి సత్యములను ఈరోజు మనం తెలుసుకుని ఉన్నాం. ఆ విధంగా దేవుని యొక్క కుమారుల వలె అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వలె మనము దేవుని యందు విశ్వసించి దేవుని యొక్క రాజ్యములో ఉండేటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరు తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య ధ్యానాన్ని ముగిద్దాం. మా ప్రభువా, మా దేవ, మా యొక్క వాక్య ధ్యానం అంతటిలో నీ యొక్క కృపచేత మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీవు ఏ అధికారం వలన ఈ యొక్క క్రియలను చేసి ఉన్నావో మేము తెలుసుకున్నట్టుకు మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, అదే రీతిగా తండ్రి, పరలోకములో మనుషులు ఏ విధంగా ఉంటారు అనేటువంటి లేకపోతే మేము ఏ విధంగా ఉంటామనేటువంటి ఇన్ని రోజులు ఉన్నటువంటి మా యొక్క సమస్యలన్నింటికీ జవాబుగా మీరు చెప్పినటువంటి ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పినటువంటి విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నీవు ఏ అధికారం వలన, లేకపోతే నీవు ఎక్కడి నుండి వచ్చావు, లేకపోతే నీవు తండ్రి నీవు ఎవరి కుమారుడు అనేటువంటి విషయాన్ని మాకు స్పష్టంగా తెలియజేసినటువంటి విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా తండ్రి, ఈ యొక్క ప్రశ్న జవాబులను మేము ధ్యానించుటకు మీరు చూపించినటువంటి కృపను బట్టి, మాతో మాట్లాడినటువంటి విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఎల్లవేళలా నీకు మాత్రమే మేము బద్దులమై ఉండి ప్రేమ కలిగి జీవించుటకు మీ యొక్క కృపచేత మమ్మల్ని నడిపించుమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.